విశాఖ కేంద్రంగా సిరిపురంలోని విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా వేదికగా 3 రోజుల పాటు నిర్వహించిన సౌత్ జోన్ మరియు సౌత్ మిడ్ జోనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ వార్షిక సదస్సు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఫిజిషియన్ల సంఘ అధ్యక్షుడు మరియు విశాఖ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు మాట్లాడారు. 3 రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సు విజయవంతమైందని, పలు రాష్ట్రాల నుండి 1200 మంది ఫిజిషియన్స్ ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. దేశంలోని 67 మంది వైద్య నిపుణులు ఈ సదస్సులో ప్రసంగించారన్నారు. ప్రభుత్వ వైద్యులు రక్షణ అంశాల్లో ప్రసంగించేందుకు గాను కేంద్ర ప్రభుత్వ వైద్య పరిరక్షణ కమిటీ సభ్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో పాటు ప్రముఖ వైద్యులు డాక్టర్ షాకిర్ హుసేన్, సతీష్ చంద్రుడు తమ వారి పరిశోధనలు, అనుభవాలు, సూచనలు రానున్న తరం నూతన వైద్యులతో పంచుకున్నారని, ఈ సమావేశాల్లో లండన్ కు చెందిన నిక్ స్మాల్వుడ్ అనే వైద్యుడు లైవ్ స్క్రీన్ ద్వారా ప్రసంగించారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 3 వేదికలుగా జరిగిన ఈ సమావేశాల్లో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సదస్సులో డెంగ్యూ, మలేరియా, గుండె నొప్పి ముందు ఎలా గుర్తించాలి, ప్రమాదకర స్థితిలో రోగి వస్తే ఏ విధంగా వైద్య సేవలు ఇవ్వాలో సదస్సులో నిపుణులు వివరించారు. నా పేరు డాక్టర్ కె రాంబాబు. నేను మెడిసిన్ ప్రొఫెసర్ మరియు గవర్నమెంట్ నాన్ గవర్నమెంట్ నా పేరు డాక్టర్ కె రాంబాబు. నేను మెడిసిన్ ప్రొఫెసర్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిజిషియన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. మేము గత 3 రోజులుగా అనగా శుక్రవారము, శనివారము, ఆదివారము 20, 21, 22 రోజుల్లో 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వైద్యుల సదస్సు అనగా సౌత్ జోన్, సౌత్ మిడ్ జోన్ మరియు ఏపీ ఎపికాన్ 2024 ఫిజిషియన్స్ యొక్క సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యందు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పుదుచ్చేరి నుంచి 1200 మంది వరకు వైద్యులు రావడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్య ఉద్దేశము, ఈ సదస్సులో మనము ఫ్రాంటియర్స్ ఆఫ్ రీసెర్చ్ ఫ్రమ్ బెంచ్ టు బెడ్ సైడ్ అనే థీమ్తో మనము మొదలుపెట్టాము. అనగా రోజు రోజుకి వైద్య రంగంలో వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులను మరియు ల్యాబొరేటరీలో వస్తున్నటువంటి మార్పులను క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి 67 మంది వైద్యులను ఇక్కడికి స్పీకర్స్గా తీసుకురావడం జరిగింది. వారు చేసినటువంటి విశ్లేషణలు, వారికి ఉన్నటువంటి అనుభవము, వారు పేషెంట్స్ మీద వేరే డ్రగ్స్తో కానీ వేరే ఇన్వెస్టిగేషన్స్తో కానీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఎండి జనరల్ మెడిసిన్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఎస్ఆర్స్ మరియు ప్రాక్టీషనర్స్ మరియు గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్స్, అసోసియేట్స్, అసిస్టెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మనము ఇక్కడికి వచ్చినటువంటి నిష్ణాతులైనటువంటి వైద్యుల్లో ప్రముఖంగా డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి గారు, ఏఐజీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రావడం జరిగింది. మరియు షాకీర్ హుసేన్ న్యూరో ఫిజిషియన్, పెరాలసిస్ వచ్చినటువంటి 3-4 గంటల లోపల తీసుకువస్తే ఎలాంటి విప్లవాత్మకమైనటువంటి న్యూరో ఇంటర్వెన్షన్ తోటి థ్రాంబోలైసిస్ చేసి ఎలా పేషెంట్ని రక్షించగలము అనేది పూర్తిగా విశదీకరించడం జరిగింది. మరియు సతీష్ చంద్ర అనగా న్యూరో ఫిజిషియన్ నిమ్హాన్స్ బెంగళూరు నుంచి కూడా రావడం జరిగింది. వారు కూడా వారి యొక్క విశ్లేషణను తర్వాత వారి యొక్క అనుభవాన్ని తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా ఇలా ప్రతి ఒక్క రంగంలో నిష్ణాతులైనటువంటి కార్డియాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, న్యూరాలజిస్టులు, ఫిజిషియన్స్ అందరూ కూడా వారి యొక్క అనుభవాలను, వారి యొక్క క్లినికల్ ట్రయల్స్ని, వారి యొక్క రీసెర్చ్లని అన్నిటినీ కూడా ఈ 3 రోజుల్లో ప్రజెంట్ చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థులు కానివ్వండి, ప్రాక్టీషనర్స్ కానివ్వండి, ఇక్కడ నేర్చుకున్నటువంటి ఈ అనుభవంతో వచ్చే పేషెంట్లని త్వరగా డయాగ్నోసిస్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెంగ్యూ ఫీవర్ ఉంది, ఎలా డయాగ్నోస్ చేయాలి, కొత్తగా చేయొచ్చా, చికెన్ గున్యా మిక్సింగ్లో వస్తుంది ఎలా చేయాలి,
లేదా ఒక హార్ట్ అటాక్ను ముందే ఎలా కనిపెట్టవచ్చు, ఎలా రక్షించబడతాడు, పెరాలసిస్ని ఎలా ట్రీట్ చేయాల్సి ఉంటుంది, ఇప్పుడు ఉన్నదానికంటే రకరకాల మందులతో ఇంకెలా చేయొచ్చు, ఒక ఫస్ట్ అవర్ బ్లీడింగ్ లోపల ఒక పేషెంటు నోటి నుంచి రక్తం కక్కుకొని వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి టెర్షరీ కేర్ వరకు వచ్చే వరకు తన్ని ఎలా రక్షించాలి. సో ఈ రకంగా మనము అన్ని రకాలైనటువంటి వైద్య విశ్లేషణల మీద మనము ఈ 3 రోజులు వైద్య సదస్సును నిర్వహించుకోవడం జరిగింది. దీనికి 1200 మంది పైచిలకు వైద్యులు హాజరవ్వడం జరిగింది. దీన్ని నేను ఇలా పత్రికా ముఖంగా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.